ఇవాళ 5గురం వచ్చిన మామ. ముగ్గురు వేసేటోళ్ళు, ఇద్దరు మోసేటోళ్ళు. నేను వీడియో తీస్తున్నా. ముగ్గురు వేస్తుళ్ళు, నేను మా ఫ్రెండ్ గారు మోస్తున్నాం. టక్కటక్ అయిపోతుంది. 3 ఎకరాలు 3 గంటల్లో కంప్లీట్ చేయాలా. 2 ఎకరాలు ఆల్రెడీ పట్టించినాం, ఇంకో ఎకరం పడుతున్నాం. ఇది కూడా ఈ దగ్గర పడ్డది. మా చింటుగాడు నీళ్ళు అని పోయిండు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ట్రాక్టర్ బ్లాగ్స్. ట్రాక్టర్ అయితే షెడ్లో పెట్టుకున్నాం. ట్రాక్టర్ ఇప్పుడు మిల్లుకు ఏనాడు తీసుకొని పోడే. ఇక కన్నా కాల్ చేసిండు మా డీజే బావ. 2 ఎకర్స్ ఉంది అంటే పోతున్నా. ఇక మనం ట్రాక్టర్కి మిల్లు అటాచ్ చేసుకొని పోడే. ట్రాక్టర్ అయితే స్టార్ట్ చేసిన, ఇక అటాచ్ చేసిన. మిల్లు అక్కడ మిల్లుకి అయితే అటాచ్ చేసేసిన. మా డాడీ ఇంకా మొత్తం సెట్ చేస్తుండు. ఇక స్టార్ట్ అయినా మా మూట వాళ్ళని ఎక్కించుకొని పోడే. ఇక మా బావ పొద్దున్నే కాల్ చేసిండు, డీజే బావ పొద్దున్నే కాల్ చేసిండు. ఇక 2 ఎకర్స్ ఉంది మామూలుగా అంటే ఇక పోతున్నా. ఆయన ముందు ఆయన మా బావ అంటే బావ అవుతాడు. ఫీల్డ్ కాడికి అయితే వచ్చేసినాం. అదే మనం ఇలా పట్టే ఫీల్డ్ 2-3 కుప్పలు ఉన్నాయి. ఇది 1 ఎకరము, అవతల 1 ఎకరం ఉంది. పట్టా అయితే వేసుకున్నాం. ఇక బండి సెట్ చేసుకుంటున్నాం. పట్టా వేసేసి మా వాళ్ళు ఇక బండి పెట్టుకొని ఇక స్టార్ట్ చేసేసుడే. ఇంకో బండి వస్తుందంట. ఇక బండి వచ్చింది. ఈ బండి చూడ ఎట్లా ఉందో, మొత్తం గుల్ల చేసి పడేది. ఇంక మొత్తం ఎట్లా తోలుతుందో ఏమో ఈ బండిని అయితే. చూడు, సైలెన్సర్ లేదు, ఏం లేదు. మట్టి మొత్తం లోపల జామ్ అవుతూ ఉంటే బ్రో తీస్తుండు. గడపాల పెట్టి మొత్తం గెలుపుతున్నాడు. దాంట్లో డీజిల్ అయిపోయింది. కట్టు ట్రాక్టర్ కాడికి వచ్చుడే లేటు, డీజిల్ అయిపోయింది. డీజిల్ తెచ్చి పోసిళ్ళు, పంపు టిక్కర్ కొట్టుకొని స్టార్ట్ చేసింది. ఇక బండి కింద పెట్టి మనం కింద స్టార్ట్ చేసిండు. దాంట్లో మట్టి ఒకసారి అది జాకీ లేపితే మట్టి మొత్తం పోతుంది. జాకీ లేపుతుండు. ఘోరంగా మట్టింది మామ. ఏంటంటే అది పొక్కులు బాగా తీస్తున్నాయి. ఇక తడి మట్టి మొత్తం ఇట్లా దాంట్లో పోసుకొని బయట పోస్తున్నారు. ఆ బండి సైలెన్సర్ చూడట్లేదు మొత్తం. ముందు మొత్తం బానెట్ మొత్తం ఎక్కడ దాకా పగిలిపోతుంది. మొత్తం లేదు. జాక్ అయితే లేపిండు. లోపల బండి మొత్తం కింద పడ్డది. ఇక బండి కింద పెట్టుకొని ఇక స్టార్ట్ చేసుకుంటాం. ఇల్లు అయితే స్టార్ట్ చేసినాం మామ. ఇవాళ ఏంటంటే 5 మంది వచ్చినాం. ఎక్కువ మంది రాలే. ఇవాళ 5 మంది రాలే. 5 మందే 2 ఎకరాలన్నర 3 ఎకరాలు ఉంది దగ్గర 3 ఎకరాలు పట్టుకొని పోవాలి. ఇలా స్టార్ట్ అయితే చేసినాం. ఇక దంచుతున్నాం. 5గురమే, ఎవరు వచ్చి వాళ్ళ తట్టు తీసుకొని పోస్తూనే ఉన్నాం. 3 ఎత్తేటోళ్ళు, నేను మా ఫ్రెండ్ గాడు పోసేటోళ్ళు. నేను కూడా వాళ్ళ వచ్చి లేట్ అవుతా ఉంటే నేను కూడా లోపల తప్పు గురించి పోస్తూనే ఉన్నా. మిల్లు ఆగొద్దు, మనకి ఏంటంటే మిల్లు ఆగవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ అని. ఇక సప్ప పని అయిపోవాలా స్పీడ్గా దంచుతున్నాం. ఇక లోపల అయితే మొత్తం బోండాలు జామ్ అవుతున్నాయి. అంటే మొత్తం ఇట్లా డౌన్ ఉంది ముంగడికి. సో అది జామ్ అవుతా ఉంటే కర్ర పెట్టి తీసుకుంటున్నా. ఒక ఫీల్డ్ అయిపోయింది, 1 ఎకరం అయిపోయింది. ఇంకో ఎకరం కాడికి వచ్చినాం. ఇప్పుడు మా వాళ్ళు అయితే నీళ్ళు అయిపోయినాయని నీళ్ళు దేనికి పోతుళ్ళు. నీళ్ళు దూపు అవుతున్నాయంట. నీళ్ళు పట్టుకోడానికి పోతుళ్ళు. ఇక దీన్ని పట్టుకోవాలా. అన్నకైతే థమ్స్అప్ దేవని ఫోన్ చేసిన మా బావకి. థమ్స్అప్ పట్టుకొస్తా అని చెప్పిండు. థమ్స్అప్ పట్టుకొచ్చిండు. ఫైనల్ గా థమ్స్అప్ తాగుతుళ్ళు మా వాళ్ళు. చిన్న పాప చూడు ఎంత క్యూట్ గా థమ్స్అప్ తాగుతుందో. గిలాస్ బల లేపుతుంది, దించకుండా లేపుతుంది. అదే మన బండి అక్కడ పెట్టొచ్చాం. ఈ బండి అయితే ఆయన అన్లోడ్ చేసి తక్కువలో గింజలు పోసి ఇంటికాడ పోస్తుంది. ఇక్కడ కాదు, గింజలు ఇంటికాడ పోసి వచ్చిండు. ఈయన మా బావ డీజే మోడల్. హాయ్ ఫ్రెండ్స్ అంటుండు. ఇక బండి కింద అయితే ట్రాక్టర్కి మిల్లు కింద పెట్టుకుంటుండు. బండి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో.
స్టార్ట్ చేసినాం ఇక మిల్లు అయితే పనిగా మా వాళ్ళు దంచుతూనే ఉన్నారు. ఇక ఆగడం లేదు అసలు. ఇక్కడ 5 మెంబర్స్ వచ్చినాం ఇలా. ముగ్గురు వేసేటోళ్ళు, 2 మోసేటోళ్ళు. నేను వీడియో తీస్తున్నా, ఇంకా 3 ఉన్నారు. నా చింటి వాడేమో నీళ్ళు దానికి పోయిండు, దూపైతుందంటే ఇద్దరు వేస్తున్నా పోవాలి ఇలా. ఇంకా మా బావ చూడు వెనకాల జనాలు లేరని గడపారకు వస్తుండే వెనకాల హెల్ప్ చేస్తుండే మాకు. ఇక అయిపోయింది మామ ఫైనల్గా. ఇక అయిపోతే ఇక పలసగా మొత్తం ఏరుతున్నారు శుభ్రంగా క్లీన్గా. ఇంకా కంకి కూడా పోనీయారు మా వాళ్ళు. ఎట్లా ఏరుతుంది చూడండి. 4, నేను 5, నాతో 5, 5 మెంబర్స్. 3 acres అయితే పట్టేసినాం 3 అవర్స్లో. చాలా స్పీడ్గానే అయిపోయింది. ఎక్కువ జనాలు ఉన్న వర్క్ కాదు, డబ్బులు కూడా పడవు. ఇలా తప్ప 5గురమే 3 ఎకరాలు 3 గంటలు కంప్లీట్ చేసేసినాం. ఈ ఫీల్డ్ అయితే అయిపోయింది. బండి తీసుకొని పోతున్నా. వచ్చే దారిలో మన ట్రాక్టర్ లో కూడా డీజిల్ అయిపోయింది. అయితే ఇక్కడ చిన్న మా వాళ్ళకి ఐస్ క్రీమ్ కావాలంట. అయితే ఐస్ క్రీమ్ ఇప్పిస్తున్నా. ఒక కప్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాడు. ఒక్కొక్కటి కప్పులు. చల్లగా ఎండకి 3 ఎకరాలు పట్టేసరికి ఒక్కొక్కరికి కట్టెలు అనిగినాయి. చల్లగా ఐస్ క్రీమ్ ఒకటి పట్టేసుకుంటే లోపల మా డాడీ ఫోన్ చేసి బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో అంతతో కంప్లీట్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. చల్లగా అవుతుంది.